హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. చూడండి, ఇక్కడ మీకు మన యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ మెసేజ్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది. షార్ట్ నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయబడుతున్నాయి మిత్రమా. అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. ఈ టెస్ట్ సిరీస్ మీరు రాసినట్టయితే, ఈ ఎగ్జామ్స్ మీరు రాసినట్టయితే మీకు రివిజన్ అనేది 100% అవుతుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అనేది ఉంటుంది. మీరు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైరెక్ట్ అలాంటి క్వశ్చన్స్ వచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా. సో దాన్ని గమనించండి. టెస్ట్ సిరీస్ యొక్క యాప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మీరు మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి టెస్టులు రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఈసారి జూన్ 13 లోపే టీచర్ల సర్దుబాటు అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్ అనేటివి మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికైనా పంపొచ్చు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా తాత్కాలిక బదిలీలు, కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఇది ఇది న్యూస్ మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, సో దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి చాలామంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి సో ఆ అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రమా. ఒకసారి మనము విద్యార్థుల సంఖ్య, టీచర్లు ఎలా ఉండాలనేది చూద్దాం. సో ప్రాథమిక యూపీఎస్ స్కూళ్ళలో కనీస టీచర్ల సంఖ్య 1 నుంచి 5వ తరగతులకు 1 నుంచి 10 మంది పిల్లలు ఉన్నట్లయితే ఒక టీచర్ కంపల్సరీ ఉండాల్సిందే. 11 నుంచి 60 మంది ఉంటే 2 టీచర్లు ఉండాలి. 61 నుంచి 90 మంది ఉంటే 3 టీచర్లు ఉండాలి. 91 నుంచి 120 మంది ఉంటే 4 టీచర్లు ఉండాలి. 121 నుంచి 150 ఉంటే 5 టీచర్లు ఉండాలి. 151 నుంచి 200 మంది పిల్లలు ఉంటే 6 టీచర్లు ఉండాలనేది నిన్న రిలీజ్ చేసినటువంటి జియోలో ఉన్నటువంటి అంశం. సో 200 దాటిన తర్వాత ప్రతి 40 మందికి ఒక టీచర్ని నియమించాలి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి అకాడమిక్ ఇయర్లో జరుగుతూనే ఉంటుంది. సో కొద్దిగా జూలై ఆగస్టులో జరిగేది ఇప్పుడు కొద్దిగా ముందు జరుగుతుంది. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్స్ అనేటివి జూన్ నుంచే ప్రారంభమవుతాయి. సో కాబట్టి అప్పట్లో ఆగస్టులో వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేవారు. సో ఇప్పుడు స్కూల్ యొక్క అడ్మిషన్స్ కాకముందే వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నందున చాలామంది ఉపాధ్యాయ సంఘాలు అయితే వ్యతిరేకిస్తున్నాయి ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ని. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ కొత్తగా 2 నిబంధనలు చేర్చారు. ఒకసారి చూడండి. సో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు ఈసారి 2 కొత్త నిబంధనలు చేర్చారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి టీచర్ల సర్దుబాటు చేయరాదు. ఏజెన్సీ నుంచి ఏజెన్సీకి చేయవచ్చును. అదే సమయంలో మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి పంపించవచ్చు. దీంతోపాటు గత ఏడాది కొందరు టీచర్లు మ్యూచువల్ బదిలీల తరహాలో పరస్పర సర్దుబాట్లు చేసుకున్నట్లు ఫిర్యాదులు ఉంటాయి. సో ఫిర్యాదులు అందాయి. అలాంటివి ఈసారి చేయడానికి వీల్లేదని విద్యాశాఖ స్పష్టమైతే చేసింది. రైట్, ఇక్కడ టీచర్లకు సంబంధించి, పంచాయతీ టీచర్లకు సంబంధించి, మన గవర్నమెంట్ టీచర్స్ సంబంధించి ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది ఆగస్టులోనే చేయాలి. ఎందుకంటే అడ్మిషన్స్ అనేటివి మనకు జూన్లో జరుగుతాయి కాబట్టి తప్పకుండా జూన్లో ఒకవేళ ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి తప్పకుండా ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ అయితే పెరుగుతుంది మిత్రమా. పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది సో ఆగస్టు వరకు పోస్ట్పోన్ చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. రెండో అంశం డిఎస్సి గురించి మిత్రమా. సో ఇక్కడ డిఎస్సి అంశాన్ని ఒకసారి గుర్తుంచుకున్నట్లయితే మిత్రమా, మీరు ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ తోటి ఆందోళన చెందకండి. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ వర్క్ అడ్జస్ట్మెంట్ కాబట్టి మీకు ఆందోళన అవసరం లేదు. రెండవది, ఇక్కడ డిఎస్సి ఎప్పుడు వస్తుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో డిఎస్సి అయితే ఉంటుందని చెప్పగలుగుతాను, కానీ డిఎస్సి పర్ఫెక్ట్గా ఇప్పుడు వస్తుందనే మాత్రం మనము చెప్పలేము మిత్రమా. డిఎస్సి అయితే వస్తుంది, బట్ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రిపేర్ అయ్యే మిత్రులు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. డైలీ ఒక 5 to 6 అవర్స్ కేటాయించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటే తప్పకుండా పని చేస్తూ కూడా ఒక 4 నుంచి 5 గంటలు చదువుకోవడం కోసము తీసే ప్రయత్నం చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాలని నేనైతే చెప్తున్నాను. డిఎస్సి 100% ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు.
డిఎస్సి నోటిఫికేషన్ 100% ఉంటుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. కానీ ఎప్పుడు అనే దానికి కొద్దిగా మనము మాట్లాడుకుంటే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కొద్దిగా వెనుక ముందు, కానీ నోటిఫికేషన్ మాత్రం 100% ఉంటుంది. మీరు మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచాల్సిందే మిత్రమా. సో ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేటోళ్ళు కావచ్చు, వేరే వర్క్ చేసేటోళ్ళు కావచ్చు, చేస్తూ కూడా మీరు డైలీ 4 నుంచి 5 గంటలు కేటాయించుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇది నేను మీకు చెప్పాల్సిన విషయం చెప్తున్నాను. సో నాకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది మిత్రులు అడుగుతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని గమనించండి మిత్రమా. ఇక రెండో అంశం, జూన్ 13 లోపు సర్దుబాటు ఎలా? టీఎస్ యూటీఎఫ్టీ సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి నమోదు అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, అందుకు ఉపాధ్యాయుల బాధ్యత వహించాలని చెప్పిన విద్యాశాఖ అధికారులు జూన్ 13 లోపే టీచర్లను సర్దుబాటు చేయాలనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావరవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ ఒక ప్రకటన జారీ చేశారు. అంటే గత విద్యా సంవత్సరం గణాంకాలను పరిగణలోకి తీసుకుంటారా, మరి ఈ సంవత్సరం విద్యార్థులు పెరిగితే ఎలా అని ప్రశ్నించారు. బడిబాట పూర్తయ్యాక అప్పుడున్న విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను సర్దుబాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది మిత్రమా. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మిత్రం. మీరు ప్రశాంతంగా ప్రజెంట్ అయితే టెట్ నోటిఫికేషన్కి, టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. టెట్లో మంచి స్కోర్ చేయండి. మీరు ప్రజెంట్ ఫోకస్ అంతా టెట్ మీదనే ఉంచండి మిత్రమా. సో డిఎస్సి సంబంధించిన అప్డేట్ అనేది మీకు టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత, జూలైలో రిజల్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మీకు అంశాన్ని మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ వరకు అయితే మీరు డిఎస్సి గురించి చదువుతూనే టెట్ మీద ఫోకస్ చేయండి, టెట్లో మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ జూన్ 2న విడుదల. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు, ప్రోగ్రాంలు అయితే ప్రారంభమని ఇచ్చారు ఒక అప్డేట్. చూడండి, దీంట్లో ఈ యొక్క జూన్ 2న ఇచ్చేటువంటి దాంట్లో ఉద్యోగులకు నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు అయితే మెన్షన్ చేయలేదు. ఇది పేపర్లో అయితే ఎలాంటి మెన్షన్ లేదు. ఒకసారి చూద్దాం. ఇక్కడ మన జీపీఓలకు సంబంధించి చూడండి, ఇక్కడ గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది. దాదాపు 3500 మందిని జూన్ 2న రెవెన్యూ శాఖలోకి తీసుకుంటూ రీఅపాయింట్మెంట్ లెటర్లు అయితే అందజేయనున్నారు. వీరికి మొన్న ఎగ్జామ్ పెట్టారు కదా విఆర్ఓలకు, సో వారిని మళ్ళీ రీఅపాయింట్మెంట్ లెటర్లు ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకుంటారు. తప్పకుండా జీపీఓ పోస్టులను ఫస్ట్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు మిత్రమా. సో ఈ జీపీఓ పోస్టులకు సంబంధించి 33 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంచనా మాత్రమే, పర్ఫెక్ట్గా అటు ఇటుగా కొన్నిగా ఉండొచ్చు, కానీ ఆ విధంగానైతే వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి నేను మీకు స్కిప్ చేయకుండా అన్ని జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు నేను చెప్తాను, వినండి మిత్రమా. సో జీపీఓ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో మొదట నల్గొండ జిల్లాలో 387 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 3500 మంది రిక్రూట్మెంట్ అయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తే, సో ఈ విధంగా వేకెన్సీస్ ఉండొచ్చు అనే అంచనా మాత్రమే మిత్రమా. కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు, బట్ ఈ విధమైనటువంటి వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది మిత్రమా. సో సూర్యాపేటలో 151 ఖాళీలు ఉన్నాయి. భువనగిరిలో దాదాపుగా 194 వేకెన్సీస్, ఖమ్మంలో 198 వేకెన్సీస్ అయితే ఖాళీలు అయితే ఉండే అవకాశం ఉన్నాయి జీపీఓకి సంబంధించి. కొత్తగూడానికి సంబంధించి కొత్తగూడ జిల్లాలో 236, హైదరాబాద్లో 33 వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. రంగారెడ్డిలో 392 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరిలో దాదాపుగా 123 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. సిరిసిల్ల జిల్లాలో 126, ములుగు జిల్లాలో 291 ఖాళీలు, ఆసిఫాబాద్ కొమ్రంభీం ఆసిఫాబాద్లో 394 ఖాళీలు జీపీఓ పోస్టులకు సంబంధించి ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మిత్రమా. ఇంకా నెక్స్ట్ గద్వాల జిల్లాలో 155 ఖాళీలు, జనగామలో 101, ఆదిలాబాద్ జిల్లాలో 459 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లాలో 145 వేకెన్సీస్, వనపర్తిలో 157, అదేవిధంగా మెదక్లో 333 ఖాళీలు ఉండే అవకాశం ఉంది జీపీఓ పోస్టులకు సంబంధించి. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 369, నారాయణపేటలో 178 ఖాళీలు, భూపాలపల్లిలో 142, హనుమకొండలో 60 ఖాళీలు, నాగర్ కర్నూలు జిల్లాలో 287, మహబూబాబాద్ జిల్లాలో 178 జీపీఓ ఖాళీలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక జగిత్యాలలో 174, మంచిర్యాల జిల్లాలో 297 ఖాళీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 212 ఖాళీలు, అదేవిధంగా వికారాబాద్లో 412 ఖాళీలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సిద్దిపేట
సిద్దిపేటకి సంబంధించి 273, కరీంనగర్ జిల్లాకు సంబంధించి 47 ఖాళీలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించి 418 ఖాళీలు, నిజామాబాద్కి సంబంధించి 219, కామారెడ్డికి సంబంధించి 202, వరంగల్ జిల్లాలో 21 ఖాళీలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది 33 జిల్లాలకు సంబంధించిన ఖాళీల వివరాలు మిత్రమా. సో అంచనా మాత్రమే, ఈ విధంగా వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. కొద్దిగా అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ ఈ విధంగా ఖాళీలు అయితే మీకు ఉండే అవకాశం ఉంది. చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కాబట్టి సో మీరు నోటిఫికేషన్ ఒకవేళ రిలీజ్ చేసే అవకాశం ఉంటే ఈ పోస్టులు కూడా చాలా మంచి పోస్టులు మిత్రమా. సో డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరిది డిగ్రీ అయి ఉంటుంది కాబట్టి డిగ్రీ చేసిన ప్రతి ఒక్క మిత్రులు వీటిని అప్లై చేసుకోవచ్చును. ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో మొన్న విఆర్ఓలకు డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళందరినీ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి ఇది ఎగ్జామ్ పెట్టాలని పెట్టారు. సో వాళ్ళందరినీ 3500 మందికి కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. సో మిగిలినటువంటి ఈ టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది జీపీఓ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే ఉంటాయి. మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా భూభారతి చట్టానికి సంబంధించిన అంశాలు అనేటివి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్లో మీకు కనిపిస్తాయి. సో సిలబస్ ఆ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి 6th to 10th క్లాస్ వరకు చదివినటువంటి అంశాలు సోషల్ అండ్ సైన్స్ అనేది మీకు జనరల్ స్టడీకి ఉపయోగపడుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ మీరు చేసి మ్యాథ్స్ కొన్ని మీకు యూజ్ అవుతాయి. అదేవిధంగా మీరు చదివినటువంటి ఇంగ్లీష్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. సో సిలబస్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మీకు ప్రతి ఒక్క నోట్స్ కావచ్చు అన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. తప్పకుండా నోటిఫికేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ మేము మీకు చేరవేస్తాం. దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు ఈ జీపీఓ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది మిత్రమా. డిఎస్సి కంటే ముందు జీపీఓ పోస్టుల నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ 1,00,000 మందికి 1,00,000 వరకు జూన్ 2న ప్రారంభం కాను రాజీవ్ యువ వికాసం యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు. తొలి విడత 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాల పంపిణీ. ఒకసారి మనం ఇది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 50,000కు సంబంధించిన టార్గెట్ 15 లక్షల వరకు ఉంటే వచ్చినటువంటి దరఖాస్తులు అయితే 39,000 మాత్రమే వచ్చాయి. కాబట్టి 50,000కు ఎవరైతే యూనిట్లు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ 50,000కు సంబంధించిన యువ వికాసానికి సంబంధించి నిధులు మంజూరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మిగతా 1,00,000, 2,00,000, 4,00,000 వరకు టార్గెట్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి దాంట్లో షార్ట్అవుట్ చేసి ఇస్తారు. ఇక ఇక్కడ ఈ 50,000కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకున్నారో 50,000కు, సో వాళ్ళందరికీ 50,000కు సంబంధించి రాజీవ్ యువ వికాసం మంజూరయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్, స్పెషల్ ఎంఎడ్, అదేవిధంగా ఈ స్పెషల్ కోర్సులు ఎవరైనా చేద్దామనుకుంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మిత్రమా. సో నోటిఫికేషన్కి సంబంధించి మీకు అప్లికేషన్ డేట్ వచ్చేసరికి మే 15 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 25 వరకు ఉంది. సో లాస్ట్ డేట్ విత్ ఫైన్ తోటి అయితే జూన్ 30 వరకు ఉంది. సో మీకు డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే జూలై 27 రోజు ఉండొచ్చు. సో ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో జూలై 27 అయితే ఎగ్జామ్ ఉండొచ్చు అనేది ఈ టైం టేబుల్ ఇచ్చారు. సో తప్పకుండా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకునే మిత్రులు ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి, జనరల్ వారికి 1,500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ వారికి 1,100, లేట్ ఫీ ఎవరైనా చేస్తే 200 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి అయితే ఉంటుంది మిత్రమా. సో ఇది అప్లికేషన్కి సంబంధించిన వివరాలు. సో తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు స్పెషల్ డిఎడ్ ఎవరైనా స్పెషల్ డిఎడ్, స్పెషల్ బిఎడ్, స్పెషల్ ఎంఎడ్ చేయాలనుకున్న మిత్రులు ఎవరున్నా సో మీరైతే అప్లై చేసుకోవచ్చును. సో మీరు ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. www.nipid.nic.in అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్స్ అనేది 2.5 years ఉండే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఈ స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కానీ చేసినట్లయితే మీరు రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. ఇటు జనరల్ డిఎస్సి రాసుకోవచ్చును అండ్ స్పెషల్ డిఎస్సి కూడా సంబంధించిన పోస్టులకు కూడా డిఎస్సి రాసుకోవచ్చు. కాబట్టి 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ త్వరలో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అని. సో ఈ వార్త అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే వార్త. ఈ ఆర్టీసీకి సంబంధించి, అంగన్వాడీలకు సంబంధించి డైలీ వస్తూనే ఉంది. సో ఇప్పటివరకు అయితే రిక్రూట్మెంట్ అయితే అవ్వలేదు.
14,236 పోస్టుల నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో ఇది వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. దాదాపుగా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ విధి విధానాలు ఏముంటాయనే అంశాలు కూడా నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్లో క్వాలిటీ అనేది తప్పకుండా ఉంటుంది. మీకు 100% యూజ్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తున్నాం కాబట్టి దాంట్లోకి వెళ్ళి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇది మన టెస్ట్ సిరీస్ గురించి తీసుకున్నటువంటి మిత్రుల యొక్క ఫీడ్బ్యాక్ మిత్రమా. మీరు కావాల్స్తే అడగండి. మన యొక్క టెస్ట్ సిరీస్ కంపల్సరీగా 100% యూస్ఫుల్ అవుతుంది. మీకు టెట్ ఎగ్జామ్లో స్కోర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ఇంకెవరైనా తీసుకునే వారు ఉంటే తీసుకోండి, ఎగ్జామ్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి. థ్యాంక్ యూ సో మచ్.